స్టోరీ టైం తెలుగు. అత్తా కోడలు ఓ చిలుక. అది ఒక పల్లెటూరు. ఆ ఊరిలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతనికి 1/2 ఎకరం భూమి, 2 గేదెలు ఉంటాయి. ఉన్న కొద్దిపాటి భూమిని పండించుకుంటూ గేదె పాలని పక్కనే ఉన్న పట్టణంలో అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. అతనికి భార్య మంగమ్మ, కూతురు సౌమ్య, కొడుకు అశోక్ ఉంటారు. సాయంత్రమైనా తండ్రి రామయ్య ఇంకా ఇంటికి రాకపోవటంతో ఇంటి బయట నిలబడి తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కూతురు సౌమ్య. సౌమ్య రామయ్య మొదటి భార్య కూతురు. రామయ్య పట్నంలో పాలు అమ్ముకొని వచ్చేటప్పుడు పిల్లలకి ప్రతిరోజు జిలేబీ తీసుకుని వచ్చేవాడు. ఒకరోజు ఇంటి లోపల నుంచి కేక వేస్తూ సవతి తల్లి మంగమ్మ ఇలా అంటుంది. ఏయ్, ఎంతసేపు అక్కడ నిలబడి చేస్తావు? మీ అయ్య ఇంటికి రాక ఎక్కడికైనా పారిపోతాడా? లేకపోతే మీ అయ్యని ఎవరైనా ఎత్తుకుపోతారనుకుంటున్నావా? ఆయనే వస్తాళ్లే. చీకటి పడుతుంది, వచ్చి పొయ్యి ముట్టించి అన్నం వండు. అలాగే మరొక పొయ్యిపై నీళ్లు కూడా కాగబెట్టో. అలాగే పిన్ని అంటూ సౌమ్య వెళ్ళి పొయ్యి అంటించి అన్నం వండుతూ ఉంటుంది. కానీ తన మనసంతా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. సౌమ్య చాలా అందమైంది. తన భావాలని స్వేచ్ఛగా బయటకి చెప్పుకోలేని ఒక అమ్మాయి. తన మనసులోని భావాలను ఊహల్లోనే ఊహించుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. ఏయ్, నీళ్లు కాగాయా? మంగమ్మ మాటలు సౌమ్యకు వినిపించవు. ఎందుకంటే సౌమ్య తన ఊహా ప్రపంచంలో విహరిస్తూ ఉంది. సౌమ్య, ఒసే సౌమ్య. అలా మంగమ్మ 2-3 కేకలు వేస్తుంది. అయినా సౌమ్య. సౌమ్య పలక్కపోవటంతో లోపలి నుంచి పొయ్యి దగ్గరికి వచ్చిన మంగమ్మ సౌమ్య జడపట్టుకొని లాగుతుంది. అప్పుడు గాని ఈ లోకంలోకి రాదు సౌమ్య. ఏంటి పిన్ని, ఏమైంది? ఎందాక నుంచి పిచ్చి పట్టిన దానిలా కేకలు వేస్తుంటే వినిపించడం లేదా? ఏమిటి ఆ పరధ్యానం? ఈ వయసులో ఆడపిల్లకి ఉండాల్సిన లక్షణం కాదది. అయినా నిన్ను ఏమంటే ఏమి లాభం? నిన్ను చిన్న మాట అన్నా చిన్న పిల్ల దానికి ఏం తెలీదు అంటూ చీటికి మాటికి నిన్ను వెనకేసుకుని వస్తాడు కదా మీ నాన్న. ఆయన ననాలి. ఇక అదే సమయంలో ఇంటికొస్తాడు రామయ్య. మళ్ళీ మొదలెట్టావా? నీకెన్నిసార్లు చెప్పాను నా కూతురు జోలికి వెళ్ళొద్దని? నా కూతురు అంటున్నావు. నాకు కూతురు కదా ఏమిటి? నువ్వే అలా నన్ను వేరు చేసి మాట్లాడితే నాకింక ఎలా ఉంటుంది? నిజంగానే నువ్వు నా కూతురు సౌమ్యని నీ సొంత కూతురు అనుకొనుంటే ఇలా ప్రవర్తించేదానివా? అవునులేండి, పచ్చ కామెర్లైన వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అంటారు కదా. అలాగే నేను సౌమ్యపై ఎంత ప్రేమ కురిపించినా నన్ను సావతి తల్లి కింద లెక్కగట్టి చూస్తున్నావు. నేనేమీ గుడ్డివాణ్ణి కాదు, అమాయకుణ్ణి కాదు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేకపోవటానికి నీ మాటల్లో ఒక అర్థం ఉంటుంది, నీ ప్రవర్తనలో మరో అర్థం ఉంటుంది. ఏనాడైనా సౌమ్యని నీ కొడుకు అశోక్ని చూసినట్టు చూసావా? వాడిని ఒకలా చూస్తావు, సౌమ్యని ఒకలా చూస్తావు. నాన్న, ఇప్పుడు పిన్ని నన్ను ఏమీ అనలేదు. నేనే కొంచెం పరధ్యానంగా ఉన్నాను. పిన్నినేమనుకో. చూడవే, నా బంగారు తల్లి మనస్సు ఎవ్వరిపైనా చాడీలు చెప్పదు. ఎంత కష్టాన్నైనా చిన్న సంతోషాన్నైనా చిన్నపాటి నవ్వుతో స్వీకరిస్తుంది నా బంగారు తల్లి అని అనుకుంటూ కూతురు వైపు చూస్తాడు. నీ మొహం చూస్తే ఎంతటి కోపమైనా కరిగిపోతుంది తల్లి. అవునవును, నీ బిడ్డ మొహం చూస్తే కోపం పోతుంది, మా మొహం చూస్తే కోపం వస్తుంది, అంతేగా. నీతో మాట్లాడడం కంటే ఊరుకోవటం మంచిది. ఎప్పుడు సందు దొరికితే పెడార్థాలు తీద్దామని గుంటకాడ నక్కలా గాచుకుని ఉంటావు. ఆ మాటకి కోపంతో విసురుగా లోపలికి వెళ్ళిపోతుంది మంగమ్మ. అప్పుడే బయటకు వెళ్ళి ఆడుకొని ఇంటికొస్తాడు అశోక్. నాన్నా నాన్నా, నా వాటా జిలేబీ ఏది? ఇదిగోనయ్యా నీ జిలేబీ అని సంచిలో నుంచి జిలేబీ తీసి అశోక్కి సౌమ్యకి ఇస్తాడు. అమ్మా సౌమ్య, నీకోసం మరోటి కూడా తెచ్చాను. ఏమిటి నాన్న అది? రామయ్య సంచిలో నుండి రామచిలకని తీసి కూతురికిస్తాడు. దాన్ని చూసిన సౌమ్య ఆనందంతో, హై, చిలుక! నాన్న, నాకు రామచిలుక అంటే చాలా ఇష్టం. ఇది ఎక్కడిది నాన్న నీకు? నేను దారిలో వస్తుంటే రోడ్డు పక్కన కాలికి దెబ్బ తగిలి అరుస్తూ కనిపించిందమ్మా, అందుకే ఇంటికి తీసుకొచ్చాను. దాని కాలికి పసుపు పెట్టి నేను కట్టు కడతాను నాన్న. నీకు నీళ్లు తోడతాను, వెళ్ళి స్నానం చేసిరా నాన్న అని తండ్రికి నీళ్లు తోడుతుంది సౌమ్య. ఈలోగా సౌమ్య
చిలుకకి కట్టుగట్టి దానికి తిండి పెడుతుంది. అది చూస్తున్న మంగమ్మ, నీకే తిండి పెట్టడం దండగనుకుంటే ఇదొకటి తోడైందా? అలా అనొద్దు పిన్ని, దీనికి గాయం తగ్గిపోగానే వదిలేస్తాను. ఇది ఏమంత అన్నం తింటుంది? మనం అన్నం తినేటప్పుడు కింద పడిన మెతుకులు చాలు దీని కడుపు నిండడానికి. అమ్మా, ఈ చిలుక చాలా బాగుంది, దీన్ని మనం పెంచుకుందాం. సరే నాన్నా, అలాగే, నీ ఇష్టం. నేనెప్పుడైనా నీ ఇష్టాన్ని కాదన్నానా? అని మంగమ్మ అంటుంది. ఇక ఆ రోజు రాత్రి సౌమ్య చిలుకను తన పక్కనే పడుకోబెట్టుకుని నిద్రపోతుంది. అలా కొద్ది రోజులకి చిలుక గాయం పూర్తిగా మానిపోతుంది. అక్క, ఈ చిలుకని మనతోనే పంజరంలో పెట్టి పెంచుకుందాం అక్క. అమ్మ కూడా ఒప్పుకుంది కదా. తప్పు తమ్ముడు, అలా చేయకూడదు. అది ప్రకృతిలో స్వేచ్ఛగా తిరిగే పక్షి. వాటిని బంధించి వాటి స్వేచ్ఛని లాగేసుకోకూడదు. ఆ రామచిలుక ఎంతో బాధపడుతుంది. దానిని స్వేచ్ఛగా వదిలేద్దాం అని చిలుకని గాల్లోకి ఎగరేస్తుంది. కానీ చిలుక మళ్ళీ తిరిగొచ్చి సౌమ్య భుజంపైనే వాలుతుంది. అక్క, ఆ చిలుకి కూడా మనతో ఉండటం ఇష్టమే అనుకుంటా. పెంచుకుందాం అక్క. అలాగే తమ్ముడు. అని ఆ రోజు నుంచి రామచిలుకని పెంచుకుంటూ ఉంటారు. ఆ చిలుకకి వాళ్ళ పెరట్లో ఒక చెట్టుపైన ఆవాసం ఏర్పరుస్తుంది సౌమ్య. అలాగే రోజు జామపళ్ళు పెడుతూ ఉంటుంది. కొద్ది రోజుల్లోనే చిలుక సౌమ్య మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. చిలుక వచ్చినప్పటి నుంచి సౌమ్యకి కొంత ఒంటరితనం దూరమవుతుంది. తన బాధల్ని, సంతోషాల్ని, ఆశల్ని, ఊహల్ని గురించి ఎప్పుడూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉండే సౌమ్య అప్పటి నుంచి చిలుకతో చెప్పుకుంటూ ఉంటుంది. బడి నుండి రాగానే అశోక్ కూడా చిలుకతో ఆడుకుంటూ ఉంటాడు. చిలుకకి మాట్లాడడం కూడా నేర్పిస్తూ ఉంటుంది సౌమ్య. ఈ విధంగా జరుగుతూ ఉండగా ఒకరోజు, హాయ్ అశోక్, స్కూల్కి వెళ్ళి వచ్చావా? చిలుక మాటల్ని చూసి అశోక్ ఆనందపడతాడు. అక్క, దీనికి ఏదైనా పేరు పెడదామా? చాలా బాగా మాట్లాడుతుంది. అలాగే తమ్ముడు. అని కొద్దిసేపు ఆలోచించి, దీని పేరు ఈ రోజు నుంచి చిన్ని. హాయ్, చాలా బాగుంది పేరు. థ్యాంక్ యూ, నాకు మంచి పేరు పెట్టినందుకు. ఈ విధంగా ఉండగా ఒకరోజు తన సవతి తల్లి వంట తొందరగా చేయలేదని సౌమ్యని తిడుతుంది. వంట పూర్తి చేసి సౌమ్య బాధతో చిన్ని దగ్గరికి వస్తుంది. చిన్నిని తన చేతిలోకి తీసుకుంటుంది. చిన్ని, నీది చాలా స్వేచ్ఛ జీవితం. నీ స్వేచ్ఛకి ఎటువంటి హద్దులు, ఆటంకాలు ఉండవు. నీకు నచ్చినట్టు ప్రకృతిలో విహరిస్తూ ఆనందంగా జీవిస్తూ ఉంటావు. ఇలాంటి స్వేచ్ఛా జీవితం, ఆనందాలు కొంతమంది ఆడపిల్లలకి మాత్రమే సాధ్యం. నాకు అలాంటి అదృష్టం లేదు. నీ మాటలు వింటుంటే నీ మనసులో ఏదో బాధ ఉందని అనిపిస్తోంది. చెప్పు, నీ బాధ ఏమిటి? నేను వినాలి అనుకుంటున్నాను. సౌమ్య నిరాశగా ఒక చిన్న నవ్వు నవ్వుతుంది. నువ్వు పక్షివి, నేను మనిషిని. నా మనసు నీకంత తొందరగా అర్థం కాదులే. అందులోనూ ఒక ఆడపిల్ల మనసుని అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. సౌమ్య, నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నావు. మనుషులంతా కాకపోయినా పక్షులకి కూడా తెలివితేటలు పెట్టాడు భగవంతుడు. అందువల్లనే ఎవరు మమ్మల్ని రక్షించేవాళ్ళో, ఎవరు మమ్మల్ని శిక్షించేవాళ్ళు అనేది వాళ్ళ స్పర్శతో మేము తెలుసుకోగలం. ఆ విధంగా నీ మనసును కూడా నేను కొంతవరకు తెలుసుకోగలిగాను. ఏదో ఒకరోజు నీ మనసుని పూర్తిగా తెలుసుకుంటాను మిత్రమా. సరే పద, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి. లేటుగా వెళ్తే కూరగాయలు అయిపోతాయి. తర్వాత మా పిన్ని చేతిలో నాకు మొట్టికాయలు, తిట్లు తప్పవు. అని ఇద్దరూ మాట్లాడుకుంటూ మార్కెట్కి కూరగాయల సంచి పట్టుకుని వెళ్తూ ఉంటారు. ఒక అబ్బాయి సౌమ్యని ఫాలో చేస్తూ ఉంటాడు. అది గమనిస్తుంది చిలుక. అలా సౌమ్య ఎక్కడికి బయటకు వెళ్ళినా ఆ అబ్బాయి అలా అనుసరిస్తాడు. ఒకరోజు సౌమ్య గుడికి వెళ్తూ ఉంటుంది. ఆ అబ్బాయి ఎప్పట్లాగానే వెనకాల వస్తాడు. అప్పుడు చిన్ని, ఏ సౌమ్య, ఎవరు అబ్బాయి మనల్ని అనుసరిస్తూ వస్తున్నాడు? నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. రోడ్డుపై ఎంతో మంది మన వెనకాలే నడుస్తూ ఉంటారు. అంత మాత్రాన మనల్ని అనుసరించినట్లవుతుందా? కానీ అతని వాలకం చూస్తుంటే నువ్వు అన్నట్లుగా ఏమీ లేదు. నీ కోసమే వస్తున్నట్లుగా ఉంది. అతని విషయం మనకెందుకు? మన పని మనం చూసుకుని వెళ్ళిపోదాం. సౌమ్య చిన్ని మాట్లాడుకుంటూ ఉండగా అనుకోకుండా ఆ అబ్బాయి వచ్చి సౌమ్య ముందు నిలబడతాడు. అతన్ని అలా చూసిన సౌమ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు ఆ అబ్బాయి, హాయ్ అండి, నా పేరు విజయ్. నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి అనుసరిస్తున్నాను. మీరేమనుకోకపోతే నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను. మేము ఏమీ అనుకోమండి.
విజయ్ చిలుక మాటలకి ఆశ్చర్యంతో చూస్తూ, నీకు మాట్లాడడం కూడా వచ్చా? వచ్చు, మా అక్క నేర్పించింది. విషయం ఏంటో చెప్పండి. మాది మీ పక్కనే ఉన్న పల్లెటూరండి. ఒకసారి మీ ఊరు ఫంక్షన్కి వచ్చినప్పుడు అక్కడ మిమ్మల్ని చూశాను. అప్పుడు మీరంటే ఇష్టం ఏర్పడింది. ఆ రోజు నుంచి మీతో నా మనసులో మాట చెప్పాలని ప్రతిరోజు ప్రయత్నిస్తున్నాను. ఇన్నాళ్ళకి ధైర్యం చేసి మీ ముందుకొచ్చాను. మీరంటే నాకు చాలా ఇష్టం. మీకు కూడా నేనంటే ఇష్టమైతే పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఆ, నేను ముందే అనుకున్నాను. ఆ మాటలకి సౌమ్య, చూడండి, మీరెవరో నాకు తెలియదు. అదీ కాక ఇలా వచ్చి మాట్లాడడం ఏం బాగోలేదు. పైగా అలాంటి ఉద్దేశం కూడా నాకు లేదు. అనవసరంగా నా వెంట తిరిగి లేనిపోని ఆశలో పెట్టుకొని మీ మనసు పాడు చేసుకోకండి. ఇప్పటికైనా నా వెనక తిరగడం మానేయండి. అది మీకే మంచిది. లేదండి, ఒక్కసారి ఆలోచించండి. మీరంటే నాకు చాలా ఇష్టం. మీ అభిప్రాయాన్ని ఇప్పుడే చెప్పనవసరం లేదు. ఆలోచించి చెప్పండి. నేను మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. లేదు, నేను ఆలోచించాల్సింది ఏమీ లేదు. సమయాన్ని వృధా చేసుకోకండి. అని చెప్పి అక్కడి నుంచి సౌమ్య, చిన్ని నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు సౌమ్య అలా మాట్లాడావు? పాపం, ఆ అబ్బాయిని చూస్తే చాలా మంచివాడిలానే ఉన్నాడు. నేను చాలా రోజుల నుండి గమనిస్తూనే ఉన్నాను. నిజంగానే నువ్వంటే అతనికి చాలా ఇష్టంలానే ఉంది. నువ్వెందుకు ఇష్టపడలేదు? అబ్బాయి నచ్చలేదా? అతని గురించి ఏ వివరాలు తెలియదని బాధపడుతున్నావా? కావాలంటే నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. అదేమీ లేదు చిన్ని. నీకన్నా ముందే అతని గురించి నాకు తెలుసు. ఎందుకంటే అతను చాలా రోజుల నుండి నా వెనుక రావడం గమనిస్తున్నాను. అతనంటే నాకు ఇష్టమే. ఆ మాటలకి చిన్ని ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి ఇంత ఇష్టపడ్డదానివి అతనితో అలా కోపంగా ఇష్టం లేదు అన్నట్టు మాట్లాడావు. ఆ మాటలకి సౌమ్య కన్నీళ్లు గారుస్తూ, నీకు తెలిసిందే కదా మా పిన్ని గురించి. ఆవిడకి నాపై చాలా కోపం. అలాంటిది ఈ విషయం ఆమెకి తెలిసిందంటే లేనిపోనివి కల్పించి చెప్పి మా నాన్నకి నాపై అసహ్యం కలిగేలా చేస్తుంది. అదే నా భయం. అలా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎలాగో మీ పిన్ని చేతిలో చాలా బాధలు పడుతున్నావు కదా. విజయ్ నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఇలాంటి మంచి అవకాశం వచ్చినప్పుడు హాయిగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే పుట్టింట్లో దొరకని ఆనందం, సంతోషం కనీసం అత్తింట్లో అయినా నీకు దొరుకుతుందేమో. మీ పిన్ని చేతిలో బాధలు కూడా తప్పుతాయి. లేదు లేదు, నీకు తెలీదు. ఇవన్నీ జరిగే పనులే కాదు. నువ్వు ఎంత అమాయకురాలివి మిత్రమా. నీ పేరుకు తగ్గట్టు ఇంత సౌమ్యంగా ఉంటే నువ్వు ఎలా బ్రతుకుతావు? నీ ఇష్టాలను కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నావంటే నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో ఒక్కసారి ఆలోచించు. నా మాట విను. నీ మనసులో మాట అతనికి చెప్పు. చూస్తుంటే అతనికి నువ్వంటే చాలా ఇష్టంగా ఉంది. లేదు, ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. ఆ మాటలకి చిన్ని బాధపడుతుంది. మాట్లాడుకుంటూ ఇద్దరూ ఇంటికి చేరుకుంటారు. ఇక లాభం లేదు. ఎలాగైనా సరే సౌమ్యని విజయ్ని కలపాలి. కనీసం నా స్నేహితురాలిని అత్తారింట్లోనైనా సంతోషంగా చూడాలి. మరుసటి రోజు సౌమ్యకి చెప్పకుండా చిన్ని విజయ్ని వెతుక్కుంటూ వెళ్తుంది. అంతటా వెతుకుతుంది, కానీ ఎక్కడా విజయ్ కనిపించడు. బాధగా చిన్ని ఇంటికి వస్తూ ఉంటే గుడి దగ్గర విజయ్ బాధగా కూర్చొని ఉండటం గమనిస్తుంది చిన్ని. ఒక్కసారిగా విజయ్ అంటూ దగ్గరికి వెళ్తుంది. నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఊరంతా వెతుకుతున్నాను. నా గురించి వెతకటం ఎందుకు? నిన్నేగా సౌమ్య తెగేసి చెప్పేసింది. ఆగాగు ఫ్రెండ్, అలా తొందరపడితే ఎలా? అసలు ముందు ఈ విషయం చెప్పు. నీ పేరు, ఊరు చెప్పితే సరిపోతుందా? మీ కుటుంబం గురించి తెలియకుండా ఎలా? మీరు ఎలాంటి వాళ్ళో తెలియాలి కదా. అసలు విషయం ఏంటంటే సౌమ్య పైకి అలా చెప్పింది, కానీ సౌమ్యకు కూడా నువ్వంటే చాలా ఇష్టమే. కానీ తనని సవతి తల్లి చాలా కష్టపెడుతూ ఉంటుంది. పైగా ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇంకా రాచి రంపాన పెడుతుంది. ఇక్కడే తన పరిస్థితి ఇలా ఉంటే ఏ విషయాలు తెలియని నిన్ను నమ్మి ఎలా పెళ్లి చేసుకుంటుంది? పైగా వాళ్ళ పిన్ని ఈ పెళ్లికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. అందుకే తను ధైర్యం చేయలేకపోయింది. నిన్ను చూస్తే నాకు నమ్మకం కలుగుతుంది, తనకి మంచి జీవితం ఇవ్వగలవని. అదంతా విన్న విజయ్, ముందుగా నీకు థ్యాంక్ యూ చిన్ని. సౌమ్య కూడా నన్ను ఇష్టపడుతుంది అన్న వార్త చెప్పినందుకు. తప్పకుండా సౌమ్యకి మంచి జీవితం ఇవ్వాలి అనుకుంటున్నాను. నువ్వు ఎలాగైనా సరే రేపు ఒక్కసారి సౌమ్యని గుడికి తీసుకొనిరా. అన్ని విషయాలు తనతోనే మాట్లాడతాను ఓ, తప్పకుండా. అని చెప్పేసి అక్కడి నుంచి ఇద్దరూ వెళ్ళిపోతారు.
మరుసటి రోజు చిన్ని సౌమ్యని గుడికి తీసుకుని వస్తుంది. అప్పటికే అక్కడ సౌమ్య కోసం ఎదురు చూస్తున్న విజయ్ని చూసి సౌమ్య ఆశ్చర్యపోతుంది. సౌమ్య, నేనే నిన్ను చిన్నీని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పాను. దయచేసి నేను చెప్పేది ఒక్క 10 నిమిషాలు పూర్తిగా విను. మీ ఇంట్లో పరిస్థితి గురించి చిన్ని నాకు అన్నీ చెప్పింది. మీకు నేనంటే ఇష్టమని కూడా చెప్పింది. మాది ఈ పక్క ఊరే, రేపల్లె. మా అమ్మ చుట్టుపక్కల అన్ని గ్రామాలకి సమస్యలకి తీర్పు చెప్పే గ్రామ పెద్ద. మా అమ్మ నాన్న చాలా మంచివారు. నా ఇష్టాన్ని వాళ్ళు కాదనరు. నువ్వు నా విషయంలో భయపడాల్సింది ఏమీ లేదు. ఇక మీ పిన్ని నాన్నని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకునే బాధ్యత నాది. నువ్వు ఎంత సంతోషంగా ఉండాలని కలలు కన్నావో అంత సంతోషంగా మా ఇంట్లో ఉండొచ్చు. నన్ను నమ్మండి. కానీ మేమంత ధనవంతులం కాదు. మా అమ్మా నాన్నలు ఇలాంటివేం పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది నా సంతోషం. ఇంతకంటే నీకు కావాల్సింది ఏంటక్కా? పెళ్లికి ఒప్పేసుకో. విజయ్ అంత నిజాయితీగా భరోసా ఇవ్వటంతో సౌమ్య కూడా సరే, మీ ఇష్టం. థ్యాంక్ యూ సౌమ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ అమ్మా నాన్నలతో పెళ్లి సంబంధం మాట్లాడడానికి మీ ఇంటికి వస్తాను అని మాట్లాడుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. పొద్దున్నే పనంతా పక్కన పెట్టి ఈ సౌమ్య ఎక్కడికి షికార్లకు వెళ్తుందోనని చూద్దామని మంగమ్మ సౌమ్య వెనకాలే వచ్చి వాళ్ళకి కనబడకుండా ఇదంతా చెట్టుచాటుగా నిలబడి వారి మాటలన్నీ వింటుంది మంగమ్మ. అమ్మో, దొంగ మొహందానా, అమాయకురాల్లా ఉంటూ ఇంత కథ నడుపుతూ ఉన్నావా? ఇక నీకు తోడు ఈ చిలకొకటి. నువ్వు ఈ పెళ్ళి ఎలా చేసుకుంటావో నేనో చూస్తాను. వాడు చూస్తే డబ్బున్నాడిలాగా ఉన్నాడు. నీ పెళ్ళికి మీ నాన్న సంపాదించిందంతా ఖర్చు పెట్టి పెళ్లి చేసి పంపిస్తే నా కొడుక్కి నాకు మిగిలేది చెప్పే. అలా జరగడానికి వీల్లేదు. గంతకు తగ్గబ్బు అంతలాగా ఎవరో ఒకరిని తీసుకొచ్చి తూతూ మంత్రంగా దీన్ని పెళ్లి జరిపించేయాలి. పుట్టింట్లో దానికి కరువైన ప్రేమ అత్తారింట్లో కూడా అలాగే కొనసాగాలి. దీనికి ఒక ఉపాయం ఆలోచించాలి. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాత్రి తన భర్త రామయ్యతో ఇలా అంటుంది. ఏవయ్యా, అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది. అలాగే ఎన్నాళ్ళని ఇంట్లో ఉంచుకుంటాం? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. నీకు కూడా ఆరోగ్యం బాగుండట్లేదు కదా? నిజంగా నువ్వేనా ఇది? నా కూతురు పేరు ఎప్పుడెత్తినా సరే మూతి ముడుచుకునేదానివి. ఇప్పుడు దానిపై అంత ప్రేమగా మాట్లాడుతున్నావు. ఎప్పుడూ ఒకేలా ఉంటావా ఏమిటి? సవతి తల్లి సౌమ్యకి పెళ్లి చేయలేదని అందరూ నన్ను ఆడిపోసుకోరు. ఆ చెడ్డ పేరు నాకెందుకు? నాకు తెలిసిన వాళ్ళకి మంచి సంబంధం ఉంటే చూడమని చెప్పాను. ఏమంటావయ్యా? ఏమంటాను? సంతోషమే అంటాను. నీలో వచ్చిన మార్పుకి నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా నాకు తెలిసిన వాళ్ళకి మంచి సంబంధం ఉంటే చూడమని చెప్పాను. ఆ మాటలు విన్న చిన్ని సౌమ్యతో ఇలా అంటుంది. ఏమిటి ఫ్రెండ్, మీ పిన్నిలో ఈ అకస్మాత్తుగా మార్పు? నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఇందులో ఏదో తిరకాసు ఉండే ఉంటుంది. మీ పిన్నికి నీపై ఇష్టం కలగడం ఈ జన్మలో జరగదు. ఏమో చిన్ని, నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. నా మీద ఏమీ అనుమానం రాలేదు కదా? ఎందుకైనా మంచిది. విజయ్తో ఈ విషయం వెంటనే చెప్పాలి. తొందరగా మీ పెళ్లి విషయం వాళ్ళ ఇంట్లో చెప్పమని. ఇక మరుసటి రోజు విజయ్ని కలుస్తుంది చిన్ని. ఏమైంది? నువ్వు ఒక్కదానివే వచ్చావు, సౌమ్య రాలేదా? లేదు మిత్రమా, ఆ విషయం చెప్పాలని వచ్చాను నేను. హఠాత్తుగా సౌమ్యపై ఎన్నడూ లేని ప్రేమ పుట్టుకొచ్చింది వాళ్ళ పిన్నికి. తొందరగా సంబంధం చూసి పెళ్లి చేయాలని చూస్తుంది. ఈ విషయమే రాత్రి సౌమ్య వాళ్ళ పిన్ని వాళ్ళ నాన్న మాట్లాడుకోవడం విని నీకు చెప్పాలని వచ్చాను. నువ్వు కాస్త తొందరగా మీ ఇంట్లో మీ గురించి చెప్పి పెళ్లి కొప్పించు. పాపం సౌమ్య కూడా తన పిన్ని తెచ్చిన సంబంధం చేసుకోవలసి వస్తుందేమో అని తెగ భయపడుతోంది. అది విన్న విజయ్, లేదు అలా జరగటానికి వీల్లేదు. ఇదిగో ఈరోజే మా అమ్మతో మాట్లాడతాను. సౌమ్యని కంగారు పడద్దని చెప్పు. మళ్ళీ కలుద్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరు. విజయ్ వాళ్ళ అమ్మ భ్రమరాంబ. ఈవిడ వాళ్ళ ఊరికి పెద్ద. ఆ ఊర్లో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే న్యాయం కోసం భ్రమరాంబ దగ్గరికే వస్తారు. ఆమంటే ఆ ఊర్లో జనాలకి చాలా గౌరవం, పేరు. ఎందుకంటే అందరి ముందు డబ్బు కన్నా నీతి, నిజాయితీ, బంధాలు, బంధుత్వాలు ముఖ్యం అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుంది.
కానీ భ్రమరాంబలోని అసలు మనిషి ఆ ఊరి వాళ్ళ ఎవరికీ తెలియదు. ఆమె చాలా డబ్బు పిచ్చి మనిషి, స్వార్థపరురాలు. నమస్కారం అమ్మా. ఇదిగో చూడండమ్మా, అమ్మాయిల ఫోటోలు మీ స్థాయికి తగ్గ సంబంధాలు తీసుకొచ్చాను. రండి కూర్చోండి. ఫోటోలు తీసుకుని చూస్తూ ఉంటుంది భ్రమరాంబ. ఇంతలో సౌమ్య గురించి చెప్పాలని ఇంటికొస్తాడు విజయ్. ఒరేయ్ విజయ్, ఇలారా. ఏంటమ్మా? ఈ మధ్య ఏమిటి ఎక్కువగా ఈ సమయంలో బయటకెళ్తున్నావు? అదేం లేదమ్మా, ఊరికే. సరే ఇలారా. ఇదిగో ఈ పెళ్లి కూతుళ్ళ ఫోటోలు చూడు. ఇప్పుడే నాకు పెళ్ళొద్దమ్మా, కొద్ది రోజులు ఆగుతాను. ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావేమిట్రా? పెళ్లి వయసు వచ్చింది, ఇంకెప్పుడు చేసుకుంటావు? అది కాదమ్మా, నాకింకా ఉద్యోగం రాలేదు కదా, ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుందామని. ఇప్పుడు ఉద్యోగంతో అంత పనేమిటి? నువ్వు ఉద్యోగం చేసి నీ పెళ్ళాన్ని బ్రతికించాల్సినంత కర్మ ఏముంది మన దగ్గర? చాలా డబ్బుంది, ఆయన నీకు కట్నంగా కూడా వస్తుంది కదా. నీ కోసం బాగా గొప్పింటి సంబంధాలు, డబ్బున్న వాళ్ళని చూస్తున్నాను. అవును బాబు, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. వీళ్ళలో నీకు ఏ అమ్మాయి నచ్చిందో చెప్పు. ఈ మాటలు విన్న విజయ్ పేరయ్య ముందు సౌమ్య విషయం చెబితే బాగోదని మొహమాటపడి చేసేదేమీ లేక సైలెంట్గా వెళ్ళి 2-3 ఫోటోలు చూస్తాడు. వీళ్ళెవరూ నాకు నచ్చలేదమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అదేమిట్రా, సరిగా చూడకుండానే అలా అనేసావు? అని భ్రమరాంబ అంటున్నా వినిపించుకోకుండా విజయ్ వెళ్ళిపోతాడు. ఏమిటో ఈరోజు వీడి మూడు బాగా లేనట్టుగా ఉంది. అమ్మా, అబ్బాయి ప్రవర్తన చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. అప్పుడే అక్కడికి వస్తాడు భ్రమరాంబ భర్త రఘునందన్. ఏంటి పేరయ్యా, నా కొడుకు గురించి తేడాగా మాట్లాడుతున్నావా? అయ్యో, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నా ఉద్దేశం అది కాదండి. అబ్బాయి ఎవరినో ప్రేమిస్తున్నాడు అనిపిస్తుంది. ఆ మాటకి భ్రమరాంబ రఘునందన్ ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఏమిటి నువ్వంటున్నది? ఆ విషయం నీకెలా తెలుసు? అమ్మా, ఇప్పటికీ ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను. ఒక్క చూపులోనే అబ్బాయి అమ్మాయి మనస్సులో ఏముందో పట్టేయగల అనుభవంతోనే చెప్తున్నాను. అబ్బాయి ఎవరినో ప్రేమిస్తున్నాడని నాకు అనిపిస్తుంది. అందుకే మనం చూపించిన ఫోటోలు కూడా సరిగ్గా చూడకుండా వెళ్ళిపోయాడు. ఏమిటండి వాడు? అలాంటి విషయం ఏదైనా మీతో చెప్పాడా? లేదు, నాతో ఏదీ చెప్పలేదు. కాకపోతే ఈ మధ్య మన పక్కనే ఉన్న పల్లెటూరికి ఎక్కువగా వెళ్తున్నాడని మాత్రం తెలిసింది. నేను చెప్పానా అమ్మగారు? సందేహం లేదు, అక్కడ మీ అబ్బాయి ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. సరే మీరెళ్ళండి, నేను కబురు చేస్తాను అని పెళ్లిళ్ల పేరేని పంపించేస్తుంది భ్రమరాంబ. ఏమిటండి, ఆ పెళ్ళిళ్ళ పేరయ్య చెప్పింది నిజమే అంటారా? నాకు కూడా అతను చెప్పింది నిజమేనేమో అనిపిస్తుంది భ్రమరాంబ. చచ్చినా అలా జరగకూడదు. మన లక్షల ఆస్తిని మన అబ్బాయి పెళ్లి ద్వారా కోట్ల ఆస్తిగా చేయాలని ఎన్నో ఏళ్లగా కలలు కంటున్నాను. దారిని పోయే ఏ దానమనో తీసుకొచ్చి ఇదే నీ కోడలని చెప్పి నా ఆశలని ఆవిరి చేసేటట్టుగా ఉన్నాడు. ముందుగా జాగ్రత్త పడడం మంచిది. వాడిని ఒక కంట కనిపెట్టండి. అలాగే. సరేనండి, ఆ వీరేష్ ఇంట్లో ఏదో గొడవంట. వాళ్ళు వచ్చే టైం అయింది, ఆ సంగతి ఏంటో చూస్తాను. ఇంతలో బయట నుంచి పనివాడు సీనయ్యొచ్చి వీరేష్ వాళ్ళు వచ్చారు అని చెప్తాడు. నమస్కారం అమ్మగారు. ఏమిటి మీ సమస్య? అప్పుడు వీరేష్ కొడుకు రవి, అమ్మా, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. వాళ్ళు మాకంటే పేదవాళ్ళు, అందుకని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి వీల్లేదని మా నాన్న నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఏమిటి వీరేష్, నిజమేనా? వాణ్ణి ఎంతో కష్టపడి పెంచాను. వాడు ఎదిగినప్పటి నుంచి మంచి కట్నం వస్తుందని ఆశపడ్డాను. ఇప్పుడు తీరా తినటానికి లేని అమ్మాయిని కోడలుగా తీసుకొస్తానంటున్నాడు. మీరే న్యాయం చెప్పాలి. నువ్వు చాలా తప్పుగా ఆలోచన చేస్తున్నావు వీరేష్. పిల్లలపై ఆశలు పెట్టుకోవడంలో తప్పులేదు, కానీ వాళ్ళకిష్టం లేకపోయినా సరే మనకు నచ్చింది వాళ్ళు చేయాలి అని పట్టుబట్టడం మాత్రం తప్పు. ఒకప్పుడు నీ భార్య మాత్రం నీకంటే పేదంటిది కాదా? నువ్వు చేసుకోలేదా? ఈరోజు నీ కొడుకు దగ్గరకొచ్చేసరికి అది తప్పయింది. మంచి గుణవంతురాలైన కోడలు కావాలి తప్ప ఆస్తులు కాదు. దగ్గరుండి వాళ్ళకి పెళ్లి జరిపించు. ఈ భ్రమరాంబ ఎప్పుడూ న్యాయం వైపే ఉంటుంది. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడుకు వీరేష్. పెద్దవాళ్లుగా పిల్లల సంతోషం ముఖ్యం మనకి. నీ కొడుకు స్థానంలో నా కొడుకు ఉన్నా ఇలాగే చెప్పేదాన్ని. డబ్బు కంటే మనుషుల ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలు గొప్పవి. సరేనమ్మా, మీరు చెప్పినట్టే వాడికి నచ్చిన అమ్మాయితో పెళ్లి జరిపిస్తాను అని చెప్పేసి వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక సీనయ్యని పిలుస్తుంది భ్రమరాంబ. సీనయ్య, విజయబాబు ఎక్కడా కనిపించడం లేదు.
ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు బయటికి వెళ్ళాడమ్మా. ఎక్కడికి వెళ్తున్నాడో ఏమైనా చెప్పాడా? చిన్న పని ఉంది, బయటికి వెళ్ళొస్తాను, అమ్మకు చెప్పని చెప్పారమ్మా. సరే, ఇక నువ్వు వెళ్ళి పని చూసుకో. సీనయ్య వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా వాడు ప్రేమిస్తున్న అమ్మాయిని కలవడానికి వెళ్ళుంటాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. అని భ్రమరాంబ కూడా పక్కనే ఉన్న పల్లెటూరికి బయలుదేరుతుంది. మరోపక్క చిన్ని విజయ్ని వెతుకుతూ ఉంటుంది. మధ్యలో ఒక చోట చిన్నీకి విజయ్ కనిపిస్తాడు. అమ్మయ్యా, కనిపించావా? ఏంటి మళ్ళీ నన్ను వెతుక్కుంటూ మా ఊరు దాకా వచ్చావు? కొంప మునిగిపోతుంది. ఏమేం చిన్ని? ఆ సవితి తల్లి డబ్బు కోసం ఆశపడి సౌమ్యని ఒక ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తోంది. ఈరోజు ఆ ముసలివాడు ఇంటికొచ్చాడు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఈ పెళ్ళికి వాళ్ళ నాన్న ఒప్పుకుంటాడా? ఆయన బాగుంటే ఒప్పుకునేవాడు కాదు. ఆయనకి ఆరోగ్యం బాగోక మంచాన పడ్డాడు. ఆ సవితి తల్లి ఇదే సరైన సమయమని ఈ పెళ్లి చేయాలని చూస్తోంది. ఆ మంగమ్మ ఈ మధ్య లేనిపోని ప్రేమని సౌమ్యపై నటిస్తుంది కూడా. మరి సౌమ్య ఈ పెళ్లి చేసుకుంటానందా? పిచ్చి సౌమ్య, తండ్రి కోసం ఈ పెళ్లికి ఒప్పుకోలేక, నిన్ను వదులుకోలేక, ఏం చేయాలో తెలియక చాలా సతమతమవుతోంది. ఆ సవితి తల్లి తెలివిగా ఆ వచ్చే డబ్బుతో తన తండ్రికి వైద్యం చేయించాలనుకుంటున్నట్లుగా సౌమ్యని నమ్మిస్తోంది. నువ్విక ఆలస్యం చేయకుండా మీ ఇంట్లో విషయం చెప్పి మీ అమ్మా నాన్నని తీసుకుని పెళ్లి చూపులకి రా. సౌమ్యని కాపాడుకో. ఏమిటి ఆలోచిస్తున్నావు? మా అమ్మ నాన్నకి ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా. నువ్వు ఆలోచించుకుంటూ కూర్చుంటే అక్కడ సౌమ్య చేయి దాటిపోతుంది. లేదు లేదు, సౌమ్యని నేనే పెళ్లి చేసుకుంటాను. తను నాకే సొంతం. ఇప్పుడే వెళ్ళి ఈ విషయం మా అమ్మ నాన్నతో మాట్లాడతాను. వీరి మాటలని దూరంగా ఉండి వింటూ ఉంటుంది భ్రమరాంబ. ఆహా, వీడి ప్రేమకి ఈ చిలుక రాయబారమా? ఈ పెళ్ళికి నేను చచ్చినా ఒప్పుకోను. ఆ సవతి తల్లి ఎవరో గాని నా పాలిట వరంలా ఉంది. దానితో చేతులు కలిపి వీడు ప్రేమిస్తున్న అమ్మాయిని ఆ ముసలివాడికిచ్చి పెళ్లి చేయాలి. అప్పుడు నేను అనుకున్నట్టు వీడిని కోటీశ్వరుడికి అల్లుడిని చెయ్యొచ్చు అని అనుకుంటుంది భ్రమరాంబ. సరే, నేను వెళ్తాను. సౌమ్యని ధైర్యంగా ఉండమని చెప్పు. మా వాళ్ళని తీసుకొని రేపే సౌమ్య వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకొస్తాను. అంతేకాదు, పెళ్ళైపోయాక సౌమ్య మా ఇంటి కోడలవుతుంది కాబట్టి మా అమ్మ నాన్నని రిక్వెస్ట్ చేసి సౌమ్య వాళ్ళ నాన్న వైద్యం కోసం అయ్యే డబ్బుని నేను ఏర్పాటు చేస్తానని చెప్పు అలాగే అని ఇద్దరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్తారు. నా కొడుకు ప్రేమిస్తున్న అమ్మాయి ఇల్లెక్కడో తెలుసుకోవాలంటే ఆ చిలకని అనుసరించాలి అని అనుకొని చిలుకని అనుసరిస్తూ వాళ్ళ ఇంటికి వెళ్తుంది భ్రమరాంబ. ఆ ఇంటిని చూసిన భ్రమరాంబ, ఇంత పేద కొంప నుంచి నేను కోడల్ని తెచ్చుకోవాలా? అది చచ్చినా జరగదు అని అనుకుంటూ ఉండగా ఇంటికి చేరుకున్న చిన్ని సౌమ్య, సౌమ్య అంటూ పిలుస్తుంది. ఇంట్లో నుంచి బయటకొస్తుంది సౌమ్య. సౌమ్యని చూసిన భ్రమరాంబ, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, అందుకే నా కొడుకు ప్రేమించుంటాడు. చిన్ని విజయ్ చెప్పిన విషయం సౌమ్యకి చెప్తుంది. నిజంగానా? విజయ్ మా నాన్నకి వైద్యం చేయిస్తానన్నాడా? అని సౌమ్య ఎంతో సంతోషపడుతుంది. మీ నాన్న వైద్యం కోసమే కదా నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. ఇక ఇప్పుడు నీకు ఆ బాధ లేదు. అదిగో మీ పిన్నొస్తుంది. నేను నా గూటిలోకి వెళ్తాను. ఆవిడ ఎంత ఒప్పించినా ఆ పెళ్లికి ఒప్పుకోకు. అని వెళ్ళిపోతుంది చిన్ని. సౌమ్య, ఏ నిర్ణయం తీసుకున్నావు పెళ్లి విషయంలో? సౌమ్య మౌనంగా ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. ఏమిటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు? నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే మీ నాన్న మనకి దక్కడు తల్లి. అవతల పెళ్లి వాళ్ళు నీ అంగీకారం కోసం కబుర్లపై కబుర్లు పంపుతున్నారు. మంచి సంబంధం తల్లి, బాగా డబ్బున్నవాళ్ళు. నువ్వు కూడా మీ అత్తగారింట్లో సుఖంగా బ్రతకొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు నీకు ఎదురు కట్నం ఇస్తానంటున్నారు. ఇంత గొప్ప అదృష్టం ఎంతమందికి వస్తుంది చెప్పు? ఆ డబ్బుతో మీ నాన్న ఆరోగ్యం బాగు చేసుకోవచ్చు. మీ నాన్నకి నువ్వంటే ఎంతో ఇష్టం. మీ నాన్నని కాపాడుకునే అవకాశం నీకొచ్చింది. ఆ మాటలు విన్న సౌమ్య కొద్దిసేపు ఆలోచించుకుంటుంది. పిన్ని, నా కొద్ది రోజులు సమయం ఇవ్వు. దీనికి ఇంకా దాన్ని ప్రేమించిన వాడి మీదనే నమ్మకం ఉన్నట్లుంది. ఇది అడిగినట్లు సమయం ఇస్తే వాడు సౌమ్యని ఎగరేసుకుని వెళ్ళిపోతాడు. ఏదో ఒకటి చెయ్యాలి. సరేనమ్మా, నీ ఇష్టం. కిరాణా షాప్కి వెళ్ళి సరుకులు తీసుకొనిరా. అలాగే పిన్ని. అని చిన్నీని తీసుకుని కిరాణా షాప్కి వెళ్తుంది సౌమ్య. వెంటనే
పక్కనే కారులో ఉన్న భ్రమరాంబ కారు దిగి ఆ ఇంట్లోకి వస్తుంది. ఎవరండి మీరు? ఎవరు కావాలి? భ్రమరాంబ ఏమీ మాట్లాడకుండా ఒక నోట్ల కట్టని విసిరేస్తుంది. అది చూసి ఆశ్చర్యపోతుంది మంగమ్మ. వెంటనే ఆమెకు కుర్చీ వేస్తుంది. తమరు ఎవరో ఇంతకీ చెప్పలేదు. మరో కట్ట విసిరేస్తుంది భ్రమరాంబ. ఆ డబ్బుని తనివితీరా చూసుకుంటుంది మంగమ్మ. వెంటనే ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని వినయంగా నటిస్తూ, తమలాంటి డబ్బున్న వాళ్ళు మాలాంటి పేదవాళ్ళ ఇంటికి రావడం మా అదృష్టం. అది మాకు దురదృష్టం. వెంటనే మంగమ్మ మొహం చిన్నబుచ్చుకుంటుంది. తమరు రాకకి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? నా పేరు భ్రమరాంబ. మా అబ్బాయి విజయ్ మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ మాటకి షాక్ అవుతుంది మంగమ్మ. అంటే ఈవిడ సౌమ్యతో తన కొడుక్కి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చిందన్నమాట. డబ్బంటే నాకు చాలా ఇష్టం. అలాగే డబ్బుతో పాటు ఆ సౌమ్య అత్తగారింట్లో సుఖంగా ఉండకుండా ఉండడం కూడా అంతే ఇష్టం. ఈ పెళ్లి జరిగితే ఆ ఇంట్లో ఈ సౌమ్య సుఖపడిపోతుంది. అలా జరగకూడదు. ఈ రెండు నాకు కలిసొచ్చిన దగ్గరే సౌమ్య పెళ్లికి ఒప్పుకుంటాను అని అనుకుని వెంటనే పైకి లేస్తుంది మంగమ్మ. ఆమె డబ్బు ఆవిడ చేతిలో పెట్టి, పైకి లేవండి. ఏమిటి, ఈ డబ్బు సరిపోలేదా? కావాలంటే ఇంకా ఇస్తాను. నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా ఈ పెళ్లి జరగదు. నాకు కూడా కావలసింది అదే. ఆ మాటకి షాక్ అవుతుంది మంగమ్మ. అంటే మీరు నాకిచ్చిన డబ్బు పెళ్లి జరగకుండా చూడ్డానికి. వెంటనే ఆమె చేతిలో పెట్టిన డబ్బు తిరిగి తీసేసుకుంటుంది మంగమ్మ. ఆ డబ్బుల్ని తనివితీరా చూస్తూ, చేతికందిన డబ్బు చేజారిపోయిందనుకున్నాను. నా అదృష్టం ఇలా తిరిగొస్తుందని అనుకోలేదు. ఆహా, నాకు నచ్చినట్లు విజయ్తో సౌమ్య పెళ్లి ఆపినందుకు డబ్బు, మొసలివాడితో సౌమ్య పెళ్లి చేసినందుకు డబ్బు అని మురిసిపోతూ ఉంటుంది మంగమ్మ. ఇంతకంటే ఇంకా 10 రెట్లు ఇస్తాను. కానీ నీ సవతి కూతురు నా ఇంటి కోడలు మాత్రం కాకూడదు. మీరు నిశ్చింతగా ఉండండి, అది నేను చూసుకుంటా. నా పేరు బయటికి రాకూడదు. నా కొడుకుకి అస్సలు తెలియకూడదు. అలాగేనండి, సౌమ్య వచ్చే టైం అయింది. మీరు బయలుదేరండి, నేను చూసుకుంటాను. ఇదిగో ఈ ఫోన్ నీ దగ్గరుంచు. ఇందులో నా నెంబర్ ఉంది. ఎప్పటికప్పుడు నాకు సమాచారం ఇస్తూ ఉండు అని ఫోన్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆ ఫోను డబ్బులు జాగ్రత్తగా తన చీరలో దాచిపెడుతుంది మంగమ్మ. ప్రేమించినవాడు ఖచ్చితంగా వచ్చి తనని పెళ్లి చేసుకుంటాడని సౌమ్య బలంగా నమ్ముతుంది. అందుకే నేను ఎంత బ్రతిమిలాడినా ఒప్పుకోకుండా అతని కోసం ఎదురు చూస్తుంది. కాబట్టి సౌమ్యకి ఆలోచించుకునే అవకాశం లేకుండా నా మాట ప్రకారం వెంటనే పెళ్లి చేసుకునేటువంటి దిక్కులేని పరిస్థితి కల్పించాలి. కానీ అది ఎలాగా అని ఆలోచిస్తూ ఉండగా తనకి ఒక ఉపాయం వస్తుంది. వెంటనే వంటగదిలోకి వెళ్ళి ఉల్లిపాయ కోసి నిద్రపోతున్న భర్త రామయ్య చంకలో పెడుతుంది. కొద్దిసేపటికి రామయ్య ఒళ్ళంతా చలిజ్వరంతో కాలిపోతుంది. రామయ్య వణికిపోతాడు. అదే సమయంలో ఇంటికొస్తుంది సౌమ్య. తండ్రిని చూసి భయపడిపోతుంది. అమ్మా, ఏమైంది నాన్నకి? ఏవోనమ్మా, ఉన్నట్టుండి ఒళ్ళు కాలిపోతుంది. ఒకటే వాంతులు, విరోచనాలు. నాకు భయంగా ఉంది. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిపోతుంది. మనం ఇంకా చూస్తూ కూర్చుంటే కుదరదు. త్వరగా మీ నాన్నని పట్నంలోని ఆసుపత్రిలో చేర్పించాలి. ఆలస్యం చేస్తే ఆయన మన చేయి జారిపోతాడు. అయితే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం పిన్ని. కానీ మన దగ్గర డబ్బెక్కడుందమ్మా? కాకపోతే దానికొక దారుంది. నువ్వు నేను చెప్పినట్టు పెళ్లి కుప్పుకుంటే వెంటనే వాళ్ళు మనకి డబ్బిస్తారు. మనం మీ నాన్నని హాస్పిటల్లో చేర్పించొచ్చు. నువ్వు అను, ఈరోజు నీ పెళ్లి చేస్తాను. సాయంత్రం కల్లా మీ నాన్నని ఆసుపత్రికి తీసుకుని వెళ్దాం. సౌమ్య ఏం చెప్పాలో తెలియక సతమతపడుతూ ఉంటుంది. ఆలోచించుకో సౌమ్య, మీ నాన్న ప్రాణం నీ చేతిలో ఉంది. నీ ఇష్టాలను పక్కన పెట్టి మీ నాన్నని బ్రతికించుకుంటావో, లేక నీకు నీ ఇష్టం తప్ప మరేది ముఖ్యం కాదని మీ నాన్నని చంపుకుంటావో, నువ్వే ఆలోచించుకో అని చెప్పి పవిట కొంగు అడ్డం పెట్టుకుని దొంగ ఏడుపు నటిస్తూ ఉంటుంది మంగమ్మ. అక్కడే ఉన్న చిన్ని, ఇదేమిటి కథ ఇలా అడ్డం తిరుగుతోంది? డౌట్ లేదు, ఇప్పుడు ఖచ్చితంగా సౌమ్య పెళ్లి ఒప్పేసుకుంటుంది. విజయ్ ఎక్కడున్నావు? ఇక్కడ పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది. అని మనసులో టెన్షన్ పడిపోతుంది. అమ్మా, నాకు 5 నిమిషాలు సమయం ఇవ్వు, నేను ఇప్పుడే వస్తాను అని బయటకొస్తుంది సౌమ్య. మిత్రమా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? విజయ్కి ఫోన్ చేద్దాం. మన పరిస్థితి గురించి చెప్దాం. తను డబ్బు సర్దుబాటు చేయగలిగితే నేను తన దాన్ని అవుతాను.
లేదంటే విజయ్ నన్ను మర్చిపోవలసి ఉంటుంది. అని చెప్పటం ఆ వెనకాలే ఉన్న మంగమ్మ వింటుంది. వెంటనే ఆ విషయం భ్రమరాంబకి ఫోన్ చేసి చెప్తుంది. సరే, నేను చూసుకుంటా అని ఫోన్ పెట్టేస్తుంది భ్రమరాంబ. సౌమ్య టెలిఫోన్ బూత్ నుంచి విజయ్కి ఫోన్ చేస్తుంది. ఏడుస్తూ తన పరిస్థితి వివరిస్తుంది. సౌమ్య, నువ్వు బాధపడకు. మీ నాన్నకి ఏమీ కాదు. నీకు నేనున్నాను. నేనిప్పుడే డబ్బు తీసుకొని బయలుదేరుతాను. మీ నాన్నని పట్నంలోని ఆసుపత్రిలో చేర్పిద్దాం అని ధైర్యం చెప్తాడు. సౌమ్య మనసు కాస్త కుదుట పడుతుంది. అదే విషయం చిన్నీకి చెప్తుంది. అమ్మయ్యా, గండం గట్టెక్కింది. ఇక ఇద్దరు తిరిగి ఇంటికొస్తారు. పిన్ని, నువ్వేం భయపడకు. మనం ఈరోజు నాన్నని హాస్పిటల్లో చేర్పిద్దాం. కానీ పిన్ని, నేను నీకొక విషయం చెప్పాలి. నేను విజయ్ అనే ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. అతను నాన్న వైద్యానికి కావలసిన డబ్బు ఏర్పాటు చేస్తానన్నాడు అని చెప్పడంతో షాక్ అవుతుంది మంగమ్మ. కానీ అదేమీ మొహంలో కనిపించకుండా సౌమ్య ప్రేమ ముందుగా తనకేమీ తెలియదు అన్నట్లుగా ఉంటుంది. అదేమిటమ్మా సౌమ్య, ఎప్పుడు నాకు ఈ విషయమే చెప్పలేదు. ముందే చెప్పుంటే ఈ సంబంధం చూడకపోయేదాన్ని కదా. పోనీలే, ఇప్పటికైనా నీ మనసులో మాట చెప్పావు. నీ సంతోషమే కదమ్మా నాకు కావలసింది. నన్ను క్షమించు పిన్ని. నీకు తెలిస్తే ఎక్కడ కోప్పడతావని భయమేసి చెప్పలేకపోయాను. పిచ్చి పిల్ల, ఎంత సవతి తల్లినైతే మాత్రం నీ మీద ప్రేమ లేకుండా ఉంటుందా చెప్పు. నువ్వు కోరుకున్నట్లుగానే విజయ్తోనే నీ పెళ్లి జరిపిస్తాను అని అంటుంది మంగమ్మ. ఆ మాటలు విన్న సౌమ్య, చిన్ని ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎలాగో భ్రమరాంబ విజయ్ రాకుండా ఏదో రకంగా అడ్డుపడుతుంది. విజయ్ రాలేకపోతే సౌమ్య వాళ్ళ నాన్న కోసం మంగమ్మ చెప్పిన సంబంధమే చేసుకోవాల్సి వస్తుందిలే అని చాలా ధీమాగా ఉంటుంది మంగమ్మ. సౌమ్య చెప్పినట్టు జరిగితే ఇక దాని పెళ్ళి అతనితో జరగడం ఖాయం. ఇక ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు. చేస్తే గీస్తే ఆ భ్రమరాంబగారే ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటుంది. అమ్మా, నాన్న, నేను మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తన పేరు సౌమ్య. తనంటే నాకు చాలా ఇష్టం. తను చాలా మంచి అమ్మాయి, గుణవంతురాలు, సంస్కారవంతురాలు. సౌమ్యని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అదేమిట్రా, ఇప్పటి వరకు మాకు ఈ విషయమే చెప్పనే లేదు. అది సౌమ్య వాళ్ళు మనలాగా బాగా డబ్బున్న వాళ్ళు కాదమ్మా. మీరేమంటారోనని చెప్పలేకపోయాను. అదేంట్రా విజయ్, నీ ఇష్టం మేమెప్పుడైనా కాదన్నావా? డబ్బుదేముంది చెప్పు, మన దగ్గర లేదా? ఆ మాటలకి విజయ్ ఎంతో సంతోషంగా, నాకు తెలుసమ్మా, మీరు నా ఇష్టాన్ని కాదనరని. ఆ నమ్మకంతోనే సౌమ్యకు కూడా మాటిచ్చాను. వాళ్ళ నాన్నకి ఆరోగ్యం బాగోకపోతే ఆసుపత్రిలో జాయిన్ చేయడానికి మీకు చెప్పి డబ్బులు ఏర్పాటు చేస్తానని చెప్పానమ్మా. మంచి పని చేసావు నాన్నా. విజయ్, అలాగే ఇదిగో ఈ చెక్ తీసుకొని వెళ్ళి డబ్బు డ్రా చేసుకొని ఆ అమ్మాయి వాళ్ళ నాన్నని ఆసుపత్రిలో చేర్పించు. థ్యాంక్ యూ అమ్మా అని విజయ్ చెప్పి ఆ చెక్ తీసుకొని బ్యాంకుకి వెళ్ళిపోతాడు విజయ్. అదేంటి, నీకా పెళ్ళి ఇష్టం లేదు కదా, మరి వాడికి చెక్ ఇచ్చి పంపించావు? వాడు ఆ అమ్మాయిపై పేకల్లొత్తు ప్రేమలో మునిగిపోయాడు. ఇప్పుడు మనం ఒప్పుకోకపోతే అవసరమైతే మనల్ని వదిలేస్తాడు, కానీ ఆ అమ్మాయిని మాత్రం వదలడు. అందులో ఇప్పుడు ఆ అమ్మాయి కష్టంలో ఉంది. ఇలాంటి సమయంలోనే మనం ఆచితూచి అడుగు వేయాలి. ఏ మాత్రం వాడి ఇష్టానికి విరుద్ధంగా ప్రవర్తించినా, మాట్లాడినా వాడికి మనపై ఇష్టం పోతుంది. ప్రేమించిన అమ్మాయిపై ఇష్టం పెరుగుతుంది. మరిప్పుడు ఆ డబ్బు తీసుకెళ్ళి ఆ అమ్మాయికి సహాయం చేస్తే ఆ అమ్మాయికి వాడిపైన ఉన్న ప్రేమ ఇంకా పెరుగుతుంది. ఇద్దరికీ పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు వాణ్ణి కోటీశ్వరుడికిచ్చి అల్లుణ్ణి చెయ్యాలని నీ కోరిక నెరవేరదు కదా. అందుకే మరొక ప్లాన్ వేశా. డబ్బు నేనే ఇచ్చాను. దాన్ని దొంగిలించడానికి మనిషిని నేనే పెడతాను. అప్పుడు సమయానికి వాడు డబ్బు ఇవ్వకపోవడంతో వాడిపైన కోపం వస్తుంది. దాన్ని ఆసరాగా తీసుకొని మన అబ్బాయి పైన సౌమ్యకి అయిష్టం కలిగేలా ఏం చేయాలో అక్కడున్న మంగమ్మకి తెలుసు. సౌమ్య చాలా తెలివైన అమ్మాయి. సవతి తల్లి ఏదో చెప్పిందని అంత ఈజీగా వాడిపైన ప్రేమ తగ్గుతుందా? వాడు డబ్బు సర్దుబాటు చేయకపోవటానికి మరొక కారణం ఏదైనా ఉండుంటుందేమోనని వాణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు కదా. మీరు చెప్పింది నిజమే, కాదనను. కానీ ఎంతటి తెలివైన వాళ్ళకైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఆలోచన జ్ఞానం నశించిపోతుంది. మంచి చెడు గురించి ఆలోచించే పరిస్థితుల్లో ఉండరు. ఆ కష్టం నుంచి బయట ఎలా పడాలా అని ఆలోచిస్తారు. క్షణికావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు సౌమ్యపై మంగమ్మ ప్రయోగించబోయే అస్త్రం కూడా అదే. చూస్తూ ఉండండి, నేను చెప్పినట్టే జరుగుతుంది. దీనివల్ల విజయ్, సౌమ్య విడిపోతారు. మన అబ్బాయికి మనపైన ప్రేమ ఇంకా పెరుగుతుంది.
అప్పుడు మనం అనుకున్నట్టు మన అబ్బాయిని కోటీశ్వరుడికి అల్లుణ్ణి చెయ్యొచ్చు. ఒక్క దెబ్బకి 3 ప్రయోజనాలు. విజయ్ బ్యాంకుకెళ్ళి చెక్కుని డ్రా చేసుకుని డబ్బులు తీసుకుని డబ్బులున్న బ్యాగ్ని తన కారులో పెట్టుకోబోతూ ఉంటే అక్కడే భ్రమరాంబ పురమాయించిన దొంగ విజయ్ దగ్గర బ్యాగ్ కొట్టేసి పారిపోతాడు. విజయ్ అతన్ని వెంబడిస్తాడు. సౌమ్య డబ్బులు తీసుకుని విజయ్ వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. చూడమ్మా సౌమ్య, అంతటి డబ్బున్న వాళ్ళు నీలాంటి పేదింటి అమ్మాయిని ఎందుకు ఇష్టపడతారు చెప్పు. నువ్వు మోసపోయావు. అతడు నిజంగా నిన్ను ప్రేమించలేదు. నువ్వు అందంగా ఉంటావు కాబట్టి కాలక్షేపం కోసమే నీ వెంట తిరిగాడు. అవకాశం దొరికితే నిన్ను వాడుకోవాలనుకున్నాడు. చూసావా, నువ్వు డబ్బు సహాయం అడగ్గానే జారుకున్నాడు. లేదు పిన్ని, అతను అలాంటివాడు కాదు. ఖచ్చితంగా డబ్బు తీసుకొని వస్తాడు. అలాగే కొద్దిసేపట్లో నీకే అర్థమవుతుంది కదా. అతడు డబ్బుతో వస్తే నేను తప్పు అని ఒప్పుకుంటాను. ఒకవేళ రాకపోతే నాదే నిజమని నువ్వు ఒప్పుకోవాలి. అలా చాలాసేపు గడుస్తుంది. సౌమ్యకి కూడా నెమ్మదిగా విజయ్పై నమ్మకం సడలిపోతూ ఉంటుంది. చిన్ని, విజయ్ కూడా మోసగాడేనా? పిన్ని చెప్పినట్టు నన్ను మోసం చేశాడా? లేదు, విజయ్ అలాంటి వాడు కాదు అని నా నమ్మకం. నాకు విజయ్పై నమ్మకం ఉంది. కానీ పరిస్థితులు చూస్తుంటే తనపై నమ్మకం కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. అలా నిర్ణయం తీసుకోకు. ఒకసారి విజయ్కి ఫోన్ చేస్తే మంచిది. సరే, అలాగే. అని విజయ్కి ఫోన్ చేస్తారు. విజయ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది, కానీ లిఫ్ట్ చేయడు. దొంగని వెంబడించేటప్పుడు అతని సెల్ ఫోన్ కింద పడిపోతుంది. ఇక నాకు వేరే దారి లేదు. నాన్నని బ్రతికించుకోవాలంటే పిన్ని చెప్పిన సంబంధం చేసుకోవాల్సిందే. తొందరపడకు మిత్రమా. తొందరపడకపోతే అక్కడ నాన్న నాకు దక్కడు. విజయ్కి నాకు ఇంతవరకే రాసి పెట్టుంది. విధి రాసిన రాతని మనం మార్చలేం కదా. నా మాట విను. కొద్దిసేపు ఎదురు చూద్దాం. విజయ్కి నువ్వంటే చాలా ఇష్టం. తప్పకుండా డబ్బు తీసుకుని వస్తాడు. ప్లీజ్ తొందరపడి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. చిన్ని మాటలు వినిపించుకోకుండా పిన్ని దగ్గరకు వెళ్ళి తను చెప్పిన సంబంధం చేసుకోవడానికి ఒప్పుకుంటుంది సౌమ్య. వెంటనే మంగమ్మ ఆ ముసలి వ్యక్తితో ఆ రోజే పెళ్లికి ఏర్పాట్లు చేస్తుంది. ఆ ముసలి వ్యక్తి మంగమ్మకి డబ్బులు పంపిస్తాడు. ఆ డబ్బు చూసి మురిసిపోతుంది. జాగ్రత్తగా అలమరాలోని చీరల్లో డబ్బుని దాచిపెట్టుకుంటుంది. మంగమ్మ భ్రమరాంబకి ఫోన్ చేస్తుంది. మీరు నిశ్చింతగా ఉండండి భ్రమరాంబ గారు. ఆ ముసలివాడితో సౌమ్యకి పెళ్లి జరిగిపోతుంది. నాకు ఇస్తానన్న డబ్బు కాస్త సర్దుబాటు చేయండి. అలాగే. భ్రమరాంబ సంతోషంగా భర్తతో ఇలా అంటుంది. చెప్పానా నేను చెప్పినట్టు జరుగుతుందని? సరే, ఇక మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. మన అబ్బాయి కోటీశ్వరుడికి అల్లుడు అయిపోయినట్టే. పంచాయతీ కోసం ఎవరొచ్చారు? నేను వెళ్తాను అని తన ఇంటి బయట వరండాలో కూర్చొని వచ్చిన వాళ్ళకి పంచాయతీ చెప్తూ ఉంటుంది. కొద్దిసేపటికి కొడుకు విజయ్ సౌమ్యని పెళ్లి చేసుకుని పూలదండలతో ఇంటికొస్తాడు. అది చూసి ఆశ్చర్యపోతుంది భ్రమరాంబ. ఆమె సంతోషమంతా ఒక్కసారిగా ఆవిరైపోతుంది. భ్రమరాంబ కొడుకు కొత్త కోడలితో పూలదండలు మెడలో వేసుకుని రావటంతో పంచాయతీకి వచ్చిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. అప్పుడే ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తండ్రి కూడా మాటల్లేక అలా నిలబడిపోతాడు. విజయ్ నేరుగా తల్లి తండ్రి దగ్గరికి వచ్చి, అమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తన పేరు సౌమ్య అని చెప్పాను కదా, తనే ఈ అమ్మాయి. అనుకోని పరిస్థితుల్లో తనని అప్పటికప్పుడే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నేనేం చేసినా మీరు కాదండు అనే నమ్మకంతోనే అప్పటికప్పుడు తన మెడలో తాళి కట్టాల్సి వచ్చింది. ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న కోపంతో భ్రమరాంబ ఇలా అంటుంది. ఈ పెళ్లికి నేను చచ్చినా ఒప్పుకోను. మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా పెళ్లి చేసుకుని వచ్చావు? అని గట్టిగా అరుస్తుంది. తను చేసిన పనికి తన తల్లి ఒప్పుకుంటుంది అని అనుకున్న విజయ్ ఇప్పుడు ఇలా మాట్లాడడంతో కంగుతింటాడు. అమ్మా, ఏంటది ఇలా మాట్లాడుతున్నావు? తన గురించి నేను ఇంతకుముందు నీకు చెప్పాను కదా. పంచాయతీకి వచ్చిన వాళ్ళలో ఒకడైన వీరేష్, అదేంటి భ్రమరాంబ గారు, పిల్లల మనసు తెలుసుకొని వాళ్ళకు అనుకూలంగా ఇష్టమైనట్టు నడుచుకోవాలి తప్ప ఆస్తుల కోసం అంతస్తుల కోసం పాకులాడకూడదని మీరే మాకు తీర్పులు ఇచ్చారు కదా. మరిప్పుడు మీ బిడ్డ విషయం వచ్చేసరికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అంటే మాకో న్యాయం, మీ బిడ్డకో న్యాయమా? ఇన్నాళ్ళు మీ గురించి మేము గొప్పగా అనుకున్నదంతా అబద్ధం అన్నమాట. నేను గాని ఇప్పుడు నా ఇష్టాన్ని బయట పెడితే ఊరి జనాల ముందు నా అసలు రంగు బయటపడిపోతుంది. నా పరువు పోతుంది. వీళ్ళందరి ముందు నా పెద్దరికాన్ని నిలుపుకోవాలి. ఈ సౌమ్య సంగతి ఏంటో తర్వాత ఆలోచిద్దాం అని అనుకుని వెంటనే భ్రమరాంబ ఇలా అంటుంది. అది కాదురా వీరేష్, ఒక్కగానొక్క కొడుకు. నా చేతుల మీదుగా పెళ్లి కొడుకుని చేయాలని
పెళ్లి ఎంతో ఘనంగా జరిపించాలని ఎన్నో కలలు గన్నా. అలాంటిది నా కొడుకు మేము లేకుండా దిక్కు మొక్కు లేని అనాథలాగా పెళ్లి చేసుకుని వచ్చేసరికి బాధగా అనిపించింది. అంతేగాని ఆ అమ్మాయి మీద నాకు ఎలాంటి కోపమూ లేదు. ఆ మాటలకు పంచాయతీకి వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని క్షమించండమ్మా, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం అంటూ భ్రమరాంబకి దండం పెడతారు. చెప్పానా సౌమ్య, మా అమ్మ నా మాట కాదందని? ఇందాకటి నుంచి సౌమ్య మీ అమ్మ నాన్న లేకున్నా నన్ను పెళ్లి చేసుకున్నావు, వాళ్ళు ఏమంటారో అని ఒకటే భయపడుతుందమ్మా. ఆ అమ్మాయి లక్షణంగా ఉంది. గుమ్మం దగ్గర వచ్చి నిలబడండి, దిష్టి తీస్తాను. అలా ఇద్దరికీ దిష్టి తీసి లోపలికి ఆహ్వానిస్తుంది భ్రమరాంబ. పంచాయతీకి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. భ్రమరాంబ, ఎక్కడ కోపంతో బయటపడిపోతావేమోనని భయపడ్డాను అని అనేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఇప్పటికైతే దానిని లోపలికి వెళ్ళని. సమయం చూసి పథకం వేసి నెమ్మదిగా దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడతా. ఆ మంగమ్మని నమ్మి ప్రశాంతంగా ఉన్నందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అని మంగమ్మకి ఫోన్ చేస్తుంది. మంగమ్మ భయంగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. నువ్వు నాకు చెప్పిందేమిటి, చేసిందేమిటి? సౌమ్య పెళ్ళి ఆ ముసలివాడితో జరిగిపోతుందని మీరు నిశ్చింతంగా ఉండండి అని చెప్పావు. మరిదేంటి ఇలా జరిగింది? ఇందులో నా తప్పేమీ లేదు. అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతున్న సమయంలో మీ అబ్బాయే ఊడిపడ్డాడు. అసలేం జరిగిందంటే, సౌమ్య ఏడుస్తూ పీటలపై కూర్చుంటుంది. అది చూసి తట్టుకోలేక కన్నీళ్లు కారుస్తుంది చిన్ని. ఎక్కడ ఉన్నావు విజయ్? ఇక్కడ ఘోరం జరిగిపోతుంది. నువ్వు ప్రేమించిన అమ్మాయి తన జీవితాన్ని నాశనం చేసుకోబోతుంది. వచ్చి తనని కాపాడు. దేవుడా, సౌమ్య జీవితం నాశనం అవ్వకూడదు. దారి చూపించు. మంగమ్మ మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. ఆ ముసలివాడు కూడా అందమైన పడుచమ్మాయి తన భార్య కాబోతుందని ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాడు. నాయనా, మాంగళ్యధారణ కానివ్వు అని అనగానే ముసలివాడు తాళి తీసుకొని సౌమ్య మెడలో కట్టబోతూ ఉంటాడు. అదే సమయంలో విజయ్ ఒంటి నిండా దెబ్బలతో అక్కడికి వస్తాడు. ఆగండి! విజయ్ని చూసి సౌమ్య ఒక్క క్షణం ఆనందపడిపోతుంది. కానీ వెంటనే మంగమ్మ, మీరు తాళి కట్టించండి పంతులుగారు అంటుంది. సౌమ్య, అవసరం లేదు, నేను డబ్బు తెచ్చాను. ఈ డబ్బు కోసమే కదా నువ్వు ఆ ముసలి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. ఇదిగో, అతని డబ్బు అతనికి ఇచ్చేద్దాం. కానీ సౌమ్యకి ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో అలానే చూస్తూ ఉంటుంది. ఆహా, ఏమి నటిస్తున్నావు బాబు? అప్పుడు సౌమ్య డబ్బు అడిగినప్పుడు తెస్తానని చెప్పావు. తర్వాత ఫోన్ కూడా ఎత్తకుండా తప్పించుకోవాలని చూసావు. ఇప్పుడు ఆ డబ్బు సర్దుబాటయ్యి సౌమ్యకి వేరే వ్యక్తితో పెళ్లి జరిగిపోతుండడంతో ఇక నీ పథకం పారదని ఏమి ఎరగనట్టు డబ్బు తీసుకొని వచ్చావా? సౌమ్య, నువ్వు కూడా అదే నమ్ముతున్నావా? సౌమ్య ఏమీ చెప్పలేక కన్నీళ్లు పెట్టుకుంటుంది. చెప్పు సౌమ్య, చెప్పు. విజయ్ అలాంటి వాడు కాదు అని చెప్పు. చాలా థ్యాంక్స్ చిన్ని, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నందుకు. చూడు సౌమ్య, అసలేం జరిగిందంటే, నేను బ్యాంకు నుంచి డబ్బు తీసుకొని వస్తుంటే ఒక వ్యక్తి నా దగ్గర దొంగతనం చేశాడు. వాణ్ణి వెంబడించి కొట్లాడి డబ్బు తీసుకొచ్చేసరికి ఇలా అయింది. కావాలంటే నా ఒంటిపై ఉన్న గాయాలు చూడు. నిజంగా నిన్ను వద్దనుకున్నవానైతే ఇప్పుడు కూడా రాను కదా. విజయ్ ఒంటిపై గాయాలను చూసిన సౌమ్య చాలా బాధపడుతుంది. ఈలోగా సౌమ్య ఎక్కడ మనసు మార్చుకుంటుందో అన్న అనుమానంతో మధ్యలోనే కల్పించుకొని మంగమ్మ, నటించింది చాలు బాబు. అనవసరంగా పెళ్లి దగ్గర గొడవ చేయబాకు, వెళ్ళిపో. సౌమ్య, నీ మాట కూడా ఇదేనా? సౌమ్య ఏమీ మాట్లాడకుండా తలదించుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. నన్ను క్షమించు విజయ్. నువ్వు లేకుండా నేను మాత్రం ఎలా బ్రతుకుంటాను? మా పిన్నికి మాట ఇచ్చిన కారణంగా పెళ్లి పీటల మీద నుంచి రాలేకపోతున్నాను. ఒకవేళ ఈ వ్యక్తితో నా పెళ్లి జరిగినా ఆ బ్రతుకు నాకు నరకంతో సమానం. చూడమ్మా సౌమ్య, ఇలాంటి దొంగ మాటలు చెప్పే వాళ్ళని నమ్మవాకు. అవసరానికి సమయాన్ని బట్టి ఒక రకంగా నడుచుకుంటూ ఉంటారు. నిజంగా అతనికి నువ్వంటే ప్రేమ ఉంటే వాళ్ళ తల్లి తండ్రుల అనుమతి లేకుండా ఇప్పుడే తాళి కట్టమని చెప్పు, చూద్దాం అంటూ విజయ్ అలా చెయ్యడు అనే ధైర్యంతో మంగమ్మ అలా అంటుంది. కానీ వెంటనే విజయ్, సౌమ్యపై నాకున్న ప్రేమను నిరూపించుకోవడానికైనా ఇప్పుడే తన మెడలో తాళి కడతా అని అప్పటికప్పుడే సౌమ్య మెడలో తాళిగట్టేస్తాడు విజయ్. మంగమ్మ నోరెళ్ళబెట్టి చూస్తుంది. సౌమ్య, చిన్ని కూడా చాలా సంతోషిస్తారు. తండ్రి కూడా తన కూతురికి తను ప్రేమించినవాడు భర్తగా వచ్చినందుకు సంతోషిస్తాడు. ఆ ముసలి పెళ్లి కొడుకు మంగమ్మ వైపు కోపంగా చూస్తూ దీనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇదమ్మగారు జరిగిన విషయం. అదంతా విన్న భ్రమరాంబ అసలు నీకు మైండ్ ఉందా లేదా? నువ్వు ఆ క్షణమే పెళ్లి చేసుకోమని నా కొడుకుని అడగపోయుంటే వాడు పెళ్లి చేసుకునేవాడే కాదు. నాకు అవకాశం దొరుకుండేది. వాడిని ఎలాగోలా నా వైపుగా తిప్పుకునేదాన్ని. నిన్ను నమ్ముకున్నందుకు నాది తప్పు. అని ఫోన్ పెట్టేస్తుంది. ఈ విధంగా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు పని మీద భ్రమరాంబ ఆమె భర్త పక్కూరికి వెళ్తారు. అదే రోజు చిన్ని సౌమ్యని చూడ్డానికి వస్తుంది. హాయ్ చిన్ని, బావున్నావా? బాగున్నాను విజయ్. ఆ రోజు హడావిడిలో నిన్ను మాతో పాటు మా ఇంటికి తీసుకురాకుండా వచ్చేసాం. పోన్లే, ఇప్పటికైనా నువ్వు మా దగ్గరికి వచ్చేసావు. చిన్ని, నువ్వు కూడా ఇక్కడే మాతో పాటు ఉండిపోవచ్చు కదా? లేదు విజయ్, నిన్ను సౌమ్యని చూసి 4 రోజులు ఉండిపోదామని వచ్చాను. సౌమ్య పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు నేను కూడా వచ్చేస్తే అక్కడ అశోక్ బెంగ పెట్టుకుంటాడు. మరి కొన్ని నెలల తర్వాత తనకి స్కూల్ అయిపోయి కాలేజీలో జాయిన్ అవుతాడు కదా, అప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఎప్పటికీ మీతోటే ఉంటానులే. అలా అందరూ సరదాగా మాట్లాడుకుంటారు. ఆ రోజు చీకటి పడ్డాక భ్రమరాంబ ఆమె భర్త ఇంటికి తిరిగి వస్తారు. చిన్ని వచ్చిన విషయం భ్రమరాంబకు తెలియదు. మరుసటి రోజు ఉదయం హాల్లో కూర్చొని ఉంటుంది భ్రమరాంబ. ఇక ఈ రోజు నుండి దీనిని ఇంట్లో నుంచి పంపించడానికి పథకాన్ని అమలు చేయాలి అని అనుకొని అప్పుడే తెల్లవారక ముందే లేచి తన బెడ్రూమ్ నుండి మెట్లు దిగి వస్తున్న సౌమ్యని చూసి కావాలని భ్రమరాంబ ఇలా అంటుంది. అమ్మగారికి తెల్లారిందా? అయ్యో, ఇంకొద్దిసేపు పడుకోబోయావా? కావాలంటే నేనే తమరికి బెడ్ కాఫీ కలిపి తెచ్చేదాన్ని. గొప్పింటి కోడలు అయ్యేసరికి గర్వంతో కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి నీకు. నేను ఇక్కడ ఎంతసేపటి నుండి కాఫీ కోసం ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇదేమిటి అత్తయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు? క్షమించండి అత్తయ్య గారు, ఇప్పుడే వెళ్ళి కాఫీ కలుపుకొస్తాను అని సౌమ్య కాఫీ తీసుకొస్తుంది. కొద్దిగా తాగి మళ్ళీ వెంటనే దీన్నెవడైనా కాఫీ అంటాడా అని తిట్టబోయి అదే సమయంలో విజయ్ మెట్లు దిగి వస్తుండడం గమనిస్తుంది. అమృతం అంటారు. ఆహా, కాఫీ ఎంత రుచిగా ఉంది. ఇలాంటి కాఫీ నేను ఇప్పటి వరకు తాగనే లేదు. అమ్మ సౌమ్య, నీ చేతితో చేసిన ఈ కాఫీ ఇంకొక కప్పు తాగాలనిపిస్తుంది. అది చూసి సంతోషపడతాడు విజయ్. మరోవైపు సౌమ్యకి అంత అయోమయంగా ఉంటుంది అత్తగారి ప్రవర్తన. భ్రమరాంబ ప్రవర్తన పక్కనే ఉండి గమనిస్తూ ఉంటుంది చిన్ని. చిన్ని వచ్చి సౌమ్య భుజంపై వాలుతుంది. దాన్ని చూసి భయపడిపోతుంది అత్త. నువ్వెప్పుడొచ్చావు అని చిన్నీని అడుగుతుంది. నిన్ననే వచ్చానులే. అయితే ఇది నేను తిట్టిన తిట్లు విని ఉంటుందా? ఏమో, ఇక నుంచి దీని దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని భ్రమరాంబ అనుకుంటుంది. ఈ విధంగా భ్రమరాంబ విజయ్ చిన్ని ఉన్నప్పుడు ఒకలా, వాళ్ళు లేనప్పుడు మరోలా ప్రవర్తిస్తూ ఉంటుంది సౌమ్యతో. ఒకరోజు అందరూ డైనింగ్ టేబుల్ పైన కూర్చొని ఉండగా అమ్మా సౌమ్య, త్వరగా టిఫిన్ తీసుకొనిరా. అప్పుడు చిన్ని, ఆహా, అలా కాదు, ఎలా పిలవాలో నేను పిలుస్తాను. ఉసే నిద్ర మోహందానా, ఎంతసేపు ఎదురు చూడాలి టిఫిన్ కోసం? ఎక్కడ తగలబడి చచ్చావు? అదేంటి సౌమ్యని ఎలా పిలుస్తున్నావు? నువ్వలా ఎప్పుడూ మాట్లాడావు కదా, ఎక్కడ నేర్చుకున్నావు చిన్ని? కొంపదీసి ఇది నా పేరు చెబుతుందా ఏమిటి? అప్పుడే అక్కడికి టిఫిన్ తీసుకొచ్చిన సౌమ్య, ఏం లేదండి, ఈ మధ్య టీవీ చూస్తుంది కదా, ఏదో సీరియల్ చూసి అలా నేర్చుకుంది. అవునవును, ఈ మధ్య టీవీలో కోడల్ని హింసించి అత్త అని ఒక సీరియల్ వస్తుంది. ఆ మాటకి భ్రమరాంబ ఊపిరి పీల్చుకుంటుంది. మరుసటి రోజు సౌమ్య భ్రమరాంబకి టీ తెచ్చి ఇవ్వబోతుండగా ఇంట్లో ఎవరూ లేకపోవటంతో భ్రమరాంబ సౌమ్యపై తన కోపాన్ని ఇలా చూపిస్తుంది. నా కలల్లో నిప్పు పోసావు. నా కొడుకుని కోటీశ్వరుడికి అల్లుణ్ణి చేయాలనుకున్నా, కానీ నువ్వు నాకు శనిలా దాపరించావు. డబ్బు కోసం ఆశపడే కదా నువ్వు నా కొడుకుని వలలో వేసుకుంది. నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, నా కొడుకుని వదిలేసి వెళ్ళడానికి. అత్తగారి అసలు స్వభావం అర్థమైన తరువాత సౌమ్య షాక్ అవుతుంది. నేనలాంటి దాన్ని కాదత్తయ్య, నిజంగానే ఆయన్ని ప్రేమించాను. ఆయన డబ్బున్నవాడని నాకు కూడా తెలియదు. నేను ఇంటి నుంచి కోరుకునేది డబ్బు కాదు, ఆప్యాయత, అనురాగం, సంతోషం మాత్రమే. కానీ నువ్వు ఇక్కడున్నంతకాలం నాకు ఆ సంతోషమే ఉండదు. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతేనే నాకు సంతోషం. నీ దరిద్రం ఎప్పుడు వదులుతుందో అని చీదరించుకుంటుంది. సౌమ్య ఏడుస్తూ గదిలోకి వస్తుంది. అదంతా చాటుగా విన్న చిన్ని సౌమ్య దగ్గరికి వస్తుంది. మీ అత్త అలా తిడుతుంటే చూస్తూ ఊరుకుంటావేంటి? ఈ విషయాన్ని విజయ్కి చెప్పు. వద్దు చిన్ని, దాని వలన తల్లి కొడుకుల మధ్య విభేదాలొస్తాయి.
అత్తయ్యగారు ఆయన పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నారు. ఆయన్ని కోటీశ్వరుడికి అల్లుణ్ణి చేయాలనుకున్నారు. నా వల్ల అది జరగకుండా పోయింది. తల్లిగా ఆవిడకి ఆ బాధ ఉండడంలో తప్పు లేదు కదా. సౌమ్య పడుతున్న బాధని మౌనంగా చూస్తూ ఉండిపోతుంది చిన్ని. ఒకరోజు విజయ్, అమ్మా, మన రైస్ మిల్కి సంబంధించిన కొన్ని మిషనరీ తీసుకురావడానికి నేను సిటీకి వెళ్తున్నాను. అక్కడ పనులన్నీ చూసుకొని తిరిగి రావడానికి వారం రోజులు పడుతుంది. సౌమ్య, వెళ్ళొస్తాను అని చెప్పి విజయ్ వెళ్ళిపోతాడు. ఏవండి, ఇదే సరైన సమయం. అబ్బాయి వారం రోజుల వరకు రాడు. ఈలోగా దీని పీడ వదిలించుకోవాలి అని సౌమ్యపై తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడతారు. వారి మాటలకి సౌమ్య మనసు చితికిపోతుంది. నా వల్ల మీరు బాధపడొద్దత్తయ్యా. రేపే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి తన గదికి వెళ్ళిపోతుంది సౌమ్య. ఏమిటిది సౌమ్య? మధ్యలో వచ్చాను, మధ్యలోనే వెళ్ళిపోతున్నాను. ప్రేమించిన ఆయనతో కలిసి బ్రతికే అదృష్టం ఆ దేవుడు నాకు ఇవ్వలేదు. తొందరపడి నిర్ణయం తీసుకోకు సౌమ్య. అసలు నువ్వు భ్రమరాంబ గారి నిజ స్వరూపం గురించి విజయ్కి చెప్పేయొచ్చు కదా. ఎందుకు ఇంత బాధలు పడుతున్నావు? పోనీ ఊరి జనం ముందు ఈమె స్వభావం గురించి నేను బయట పెట్టనా? అప్పుడైనా నిన్ను బాగా చూసుకుంటుందేమో. దయచేసి నువ్వు కూడా ఈ విషయం ఆయనకి చెప్పకో. అలాగే బయట అత్తయ్య గారి పరువు పోతే నా అత్తింటి గౌరవాన్ని నేనే పోగొట్టిన దాన్ని కానా? నాకు ఈ కష్టాలు కొత్త కాదు కదా చిన్ని. కానీ నా వల్ల తల్లి కొడుకుల మధ్య గొడవలు రావద్దు. నా వల్ల మా అత్తింటి మర్యాద పోకూడదు. పోనీలే, కనీసం ఇప్పటి వరకైనా విజయ్ ప్రేమని పొందగలిగాను. నాపై నీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకు. మనం పొద్దున్నే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అని బాధతో అంటుంది సౌమ్య. చిన్ని ఏమీ మాట్లాడలేక, భగవంతుడా, పుట్టింట్లో దక్కని సంతోషం కనీసం అత్తారింట్లోనైనా నా ఫ్రెండ్కి దక్కుతుంది అనుకున్నాను. కానీ ఇక్కడ తనకి అలాంటి అదృష్టం లేదు. దేవుడా, నువ్వే ఏదైనా దారి చూపించు అంటూ బాధపడుతుంది. మరునాడు ఉదయాన్నే సౌమ్య పెట్టి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూస్తూ సంతోషంగా మెట్లు దిగి వస్తూ కాలు జారి మెట్లపై నుంచి పడిపోతుంది భ్రమరాంబ. వెంటనే సౌమ్య వెళ్ళి భ్రమరాంబని లేవదీసి సీనయ్యను పంపించి డాక్టర్ని పిలిపిస్తుంది. భ్రమరాంబని పరీక్షించిన డాక్టర్ కాలికి చేతికి దెబ్బలు తగలటంతో కట్లు కట్టి అక్కడే ఉన్న సౌమ్య రఘునందన్లతో ఇలా అంటాడు. భ్రమరాంబ గారికి పూర్తిగా 4 రోజులు విశ్రాంతి ఇవ్వాలి. కనీసం వారం 10 రోజులు మంచంపై నుంచి దిగకుండా చూసుకోవాలి. మధ్యలో మరలా నేను ఒకసారి వచ్చి చూస్తాను. టైంకి టాబ్లెట్స్ వేస్తూ ఉండండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. ఆ రోజు మొదలు సౌమ్య అత్తకు సేవలు చేస్తూ ఉంటుంది. ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటుంది. అలా వారం రోజులు గడుస్తాయి. భ్రమరాంబ కూడా చాలా వరకు కోలుకుంటుంది. అత్తయ్య, ఈరోజు సాయంత్రం కల్లా మీ అబ్బాయి కూడా వచ్చేస్తారు. మీకిప్పుడు కొంచెం పర్వాలేదనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక నేను బయలుదేరుతున్నాను అత్తయ్య. ఆ రోజే వెళ్ళిపోయేదాన్ని, కానీ మిమ్మల్ని అలా ఆ పరిస్థితిలో వదిలేసి వెళ్ళలేకపోయాను అని తన పెట్టి తీసుకుని రావటానికి తన రూంలోకి వెళ్తుంది. అప్పటికే సౌమ్యపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది భ్రమరాంబకి. కానీ సౌమ్యని వెళ్ళొద్దమ్మా అని చెప్పటానికి తన అహంకారం అడ్డొస్తుంది. అప్పుడే భ్రమరాంబ గదిలోకి వచ్చిన చిన్ని, ఇప్పుడు మీకు ఎలా ఉంది భ్రమరాంబ గారు? మీ ఆరోగ్యం ఎలా ఉన్నా కోడలు ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నందుకు సంతోషంగా ఉందనుకుంటా. మీరు తనని అంతలా బాధ పెట్టినా అవి మీ మనసులో పెట్టుకోకుండా మిమ్మల్ని తన కన్న తల్లిలా చూసుకుంది. చాకిరీ చేసింది. మిమ్మల్ని మామూలు మనిషిని చేసింది. తన మంచితనం ఇప్పటికీ కూడా మీకు అర్థం కావడం లేదా? కోటేశ్వరుని కూతురైతే మీకు ఇలానే సేవలు చేసేదా? కింద పడిపోయి మీరు నడవలేని పరిస్థితిలో ఉన్న రోజే మీ దగ్గర ఒక పని మనిషిని పెట్టి తన పని తాను చూసుకునేది. మీ భర్తకు కూడా కప్పు కాఫీ కూడా ఇచ్చేది కాదు. మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? సౌమ్య మీ డబ్బులు కోరుకుని మీ అబ్బాయిని పెళ్లి చేసుకోలేదు. మీ ప్రేమ ఆప్యాయత కోసం ఇక్కడికి వచ్చింది. జీవితంలో ఎప్పుడూ తను సంతోషంగా ఉన్నదే లేదు. నేనొక పక్షిని, మీకు చెప్పే అంతటి దాన్ని కాదు. ప్రజలు మీ డబ్బులు చూసి మీకు విలువ ఇవ్వడం లేదు. మీరు పేద ధనిక తారతమ్యాలు చూపించకుండా నీతి నిజాయితీగా ఉంటూ తీర్పులు ఇస్తున్నారని. కానీ
మీ నిజ స్వరూపం తెలిస్తే ఎవరూ కూడా మిమ్మల్ని గౌరవించరు. సౌమ్యతో ఎన్నోసార్లు నేను మీ గురించి విజయ్కి చెప్పమని అన్నాను, కానీ తను అందుకు ఒప్పుకోలేదు. తన కారణంగా మీ మధ్య గొడవలు పెట్టి విడదీయడం తనకి ఇష్టం లేదు. ఇంట్లోనూ బయట కూడా అత్తగారి గౌరవం తగ్గకూడదని చెప్పింది. ప్రతి క్షణం మీ గురించి అందరికీ తెలిసిపోతుందేమోనని మనసులో ఒకలా బయట మరొకలా నటిస్తూ భయపడుతూ బ్రతకడం ఎందుకు చెప్పండి? నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి బ్రహ్మరాంబ గారు. నువ్వు చెప్పింది నిజం చిన్ని. పక్షివైతేనేమి, నీకున్న జ్ఞానం నాకు లేకపోయింది. నా కళ్ళు తెరిపించావు. పక్షివి, మాకంటే నువ్వే నయం. కేవలం నీ కాలి దెబ్బకి కట్టు కట్టినందుకే ఇంత విశ్వాసం చూపించావు. అలాంటిది సౌమ్య నాకు ఎంతో సేవ చేసింది. సౌమ్య పట్ల అలా ప్రవర్తించినందుకు నా పెద్దరికం మీద నాకే అసహ్యం వేస్తుంది అంటూ బాధపడుతుంది. అప్పుడే వెళ్ళటానికి సిద్ధమై వచ్చిన సౌమ్య, వెళ్తాను అత్తయ్య గారు. మామయ్య గారు, నా వల్ల మీకేదైనా ఇబ్బంది కలిగుంటే నన్ను క్షమించండి. పద చిన్ని. అంటూ వెళ్ళబోతున్న సౌమ్య చేయి పట్టుకుని ఆపుతుంది భ్రమరాంబ. నన్ను క్షమించమ్మా సౌమ్య. నా తప్పు నేను తెలుసుకున్నాను. డబ్బు అవసరమే కానీ అవసరానికి మించి ఆశపడడం తప్పు. మంచితనం మానవత్వాన్ని మించింది లేదు. డబ్బు కాదు ముఖ్యం, బంధాలు అనుబంధాలు ముఖ్యమని వయసులో చిన్నవాళ్ళైనా నిన్ను చిన్నిని చూసి నేర్చుకున్నాను. నాకు అర్థమైంది నువ్వే నా ఇంటికి సరైన కోడలవని. నన్ను క్షమించమ్మా సౌమ్య. అవునమ్మా, కూతురులా చూసుకోవాల్సిన నిన్ను ఎన్నెన్నో మాటలన్నాను, క్షమించు. అయ్యో అత్తయ్య, మావయ్య గారు, మీరు పెద్దవాళ్ళు, నన్ను మీరలా అడగడం ఏమిటి? మేము వయసులోనే పెద్దవాళ్ళం, కానీ నువ్వు సంస్కారంలో మంచితనంలో పెద్దదానివి తల్లి అని కోడల్ని ప్రేమగా హత్తుకుంటుంది. అదే సమయానికి కొడుకొస్తాడు. అది చూసి విజయ్ ఎంతో సంతోషిస్తాడు. ఏంటమ్మా, ఏమైంది? ఏమీ లేదురా, నువ్వు వెళ్ళిపోయాక నేను కింద పడిపోయా. ఇప్పుడేం పర్వాలేదులే నాన్న, నాకు బాగానే ఉంది. అదేంటమ్మా, కనీసం ఈ విషయం నేను ఫోన్ చేసినప్పుడు నాకెందుకు చెప్పలేదు? నేనే చెప్పొద్దన్నాన్రా. చాలా దూరం పని మీద వెళ్ళావు, కంగారు పడి వచ్చేస్తావని. అయినా మాకు ఏ కష్టం తెలియకుండా చూసుకోవడానికి కూతురు లాంటి కోడలుంది కదా. నా కోడలు కంటికి రెప్పలా చూసుకుంటూ నాకు సేవలు చేసింది. నా కోడలు బంగారం. చూసావా నాన్న, అత్తా కోడళ్ళు ఇద్దరూ ఒకటైపోయి మనిద్దరినీ పక్కన పెట్టేశారు. అప్పుడు వెంటనే చిన్ని, హలో విజయ్, కాగు, అత్త కోడలు కాదు, అత్త కోడలు ఓ చిలుక. ఆ మాటకి అందరూ సంతోషంగా నవ్వుకుంటారు. ఇది మన అత్తా కోడలు ఓ చిలుక కథ.